టైప్ ఆఫ్ ఫార్ములా, ఈ టైప్ ఆఫ్ ఇవి ఎక్కడా తగిలి ఉండదు మీకు. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే అనేది ఒక పాయింట్ అయితే. అదేనండి ఇక్కడ ఇందాక అంతే నేను కొంచెం చెప్పండి స్లైట్గా డిఫర్ అవుతా. అంటే మా తమ్ముడు మాట్లాడిన దానికి ఇందాక కుటుంబరావు మాట్లాడిన దానికి నేను కొంచెం స్లైట్గా డిఫర్ అవుతా. అలాగని ఇంకా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉంచుకోబడ్డ పార్టీ ప్రతినిధిగా అయితే నేను మాట్లాడతలేదు. కానీ అలా అనిపిస్తే మరి నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే ప్రజల్ని కూడా సొంత తల్లి చెల్లిలాగా వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో ప్రజల్ని కూడా అలాగే చూసుకుంటున్నాడు. అది పాయింట్ నెంబర్ 1. తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి అవినీతి చేయలేదు అని ఆయన ఇప్పుడు ఇందులో ఉన్న షేర్ హోల్డింగు అంటే తండ్రి సంపాదించిన దాంట్లో కుటుంబరావు చెప్పినట్టు ఇద్దరికే వాటా ఉంటుంది. ఈ సంపాదన ఏమి తండ్రి చేసిన సంపాదన కాదు. ఇది నేను కేవలం నా యుక్తితో నా శక్తితో 1,00,000 రూపాయలు సంపాదించుకొని నా యుక్తితో నేను మా తండ్రి గారి దగ్గర ఎవరైతే పనులు చేయించుకున్నారో వాళ్ళతో నేను పెట్టుబడి పెట్టించుకున్నాను. నా కంపెనీలో పెట్టుబడి పెట్టించుకున్నాను. నా తండ్రి సిన్సియర్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేశాడు. నేను వాళ్ళ దగ్గర నేను పిండుకున్నాను. నా తండ్రికి ఎటువంటి అవినీతి మరక లేదు. నేను ఇతను క్విట్ ప్రోకోలో వాళ్ళని గన్ పాయింట్ మీద ఏం పెట్టలా. ఇదిగో మా నాయన నీకు పని చేశాడు, లేకపోతే నాయన నీకు ఆ పని జరగాలి అంటే నువ్వు నాకు చెక్కు రూపంలో నీకు 350 రూపాయలు చేసి ఓ షేర్ పడేస్తాను, నువ్వు నాకు పెట్టుబడి పెట్టు అని తీసుకున్నాడు. అంటే ఇక్కడ నేను చూసి పాజిటివ్ పాయింట్ ఏంటంటే అది కోర్టులో ఉంది, అది తేలుతుంది అది క్విట్ ప్రోకో ఎలా చేశాడని. కానీ రాజశేఖర రెడ్డి గారిని ఆయన సంపాదన కాదు ఇది, ఈ అక్రమ సంపాదన అయినా ఏ సంపాదన అయినా ఆ సంపాదన నాది, నా కుటుంబం కోసం నేను సంపాదించాను తప్ప నా తండ్రి అక్రమ సంపాదన అయినా నేను నా చెల్లికి వాటా ఇచ్చి ఉండేవాడిని. కానీ నా తండ్రి సంపాదన కాదు కాబట్టి ఇది నేను ఏ వాటా ఇవ్వక్కర్లేదు అని వాళ్ళ తండ్రి గారికి ఒక మంచి ఎండార్స్మెంట్ ఇచ్చాడు. పబ్లిక్ విషయంలో ప్రేమగా చూసుకుంటాననే విషయంలో అందరినీ కూడా నా శల్యమ్మలో మీరు నా శల్యమ్మలో మీ పిల్లలకి నేను మేనమావని అన్నాడు కాబట్టి అదే విధంగా చూసుకుంటున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి జనరల్గా చెప్పింది చేయడు, కానీ ఈ తల్లి చెల్లి విషయంలో ప్రజల విషయంలో మటుకు చెప్పింది చేశాడు అని నేను ఒక కితాబు ఇచ్చుకుంటున్నాను మా పార్టీ అధ్యక్షుడికి. అది ఇక్కడ నేను వాళ్ళకి డిఫర్ అయ్యా. పర్లేదు, మీ ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిని ఆ రకంగా డిఫెండ్ చేసుకోవడంలో తప్పేం లేదు. అయితే ఇక్కడ సమర్థిస్తున్నా అదే సమర్థిస్తున్నారు, డిఫెండ్ సపోర్ట్ బ్యాక్. ఓకే, అయితే ఇక్కడ చెల్లి విషయంలో ఈ ఆస్తి వాటా ఇవ్వకపోవడం, తండ్రి సంపాదించిన దాంట్లో ఆయన సంపాదన ఏమైనా ఉంటే ఇవ్వద్దు, దాచుకోమని చెప్పండి, దాచుకోవచ్చు, అది వేరు. కానీ తండ్రి సంపాదనలో పిల్లలకు హక్కు ఉంటుంది, అది క్లియర్ కదా. తండ్రి సంపాదనలో ఆమెకి చెల్లెలకి ఇవ్వకుండా సంపాదన లేదు కదా ఇక్కడ. ముఖ్యమంత్రి కదా, తండ్రికి సంపాదన లేదు సార్. జగన్ చెప్పినా నేను చెప్పినా అదే, తండ్రి సంపాదించలా. ముఖ్యమంత్రి ఉద్యోగం చేసుకుంటామంటే ఎవరికి పని జరిగిందో వాళ్ళ దగ్గర ఈయన పిండుకున్నాడు. వీళ్ళ ఆడిటర్ కలిపి వీళ్ళిద్దరూ పిండుకున్నారు. ఆ పిండుకుంటంలో పాత్ర వీళ్ళదే ఉంది కాబట్టి వీళ్ళనే